దుమ్మెత్తిపోసిరో ఈ ముఖ్యమంత్రిని. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తొందరగా అంతగా అవమానపడలేదని సందర్భంగా నేను ఘంటాపదంగా చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా గౌతమ్ గారు రావాలి. ముఖ్యంగా హైడ్రా, దాని తర్వాత మూసీ రివర్ డెవలప్మెంట్, తర్వాత హైడ్రాకు సంబంధించిన అంశం. నిన్ననే మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హైడ్రాకు సంబంధించి చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ విధంగా ఇల్లులు కోల్పోయిన తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు, పిల్లలు బుక్కులు కూడా తీసుకునే టైం ఇవ్వకుండా అన్యాయంగా దౌర్జన్యంగా వారి ఇల్లులను కూల్చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొక మాట ఉండదు. హైడ్రా తీసుకొచ్చి బడుగు బలైన వర్గాల, ముఖ్యంగా పేదల పాలిట నెత్తి మీద హైడ్రా అనేది ఒక భూతాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని తర్వాత లగచెర్ల గిరిజనుల పట్ల ఏ విధంగా లంబాడి సోదరులు, లంబాడి నాయకులు గిరిజనుల పైన ఏ విధంగా లగచెర్లలో ముఖ్యమంత్రి గారు సొంత వారి చుట్టాల కోసం అక్కడ ఫ్యాక్టరీని నిర్మించాలనే ఉద్దేశంతో లగచెర్లలో భూమిని కబ్జా చేయాలని వెళ్ళి రాడ ఎంత పెద్ద ప్రతిఘటన. దాన్ని మనం అడ్డుకున్నది మన గౌరవ మంత్రులు. ఏ విధంగా మారిపోయారు అంటే ఇక వాళ్ళకు అర్థమైపోయింది సర్వేలు గిర్వేలు. ముఖ్యమంత్రి గారు కూడా గత 4-5 రోజుల నుంచి నిద్రపోతలేడు. మీ అందరికీ ఒక విషయం, సోషల్ మీడియాలో మీరందరూ అంతా యూత్ ఉన్నారు, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను. కర్మ అనేది సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. మీ అందరికి తెలుసో తెలియదో, ఏది ఓపెన్ చేసినా కూడా కర్మ కర్మ అనేసిపోతుంది. కర్మ అనేది ఏ విధంగా ఉందంటే మీకు 2 ఉదాహరణలు చెప్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన కర్మ ఏ విధంగా ఉందంటే 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిండా? ఒక్కటంటే ఒక్క గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసిండా? ఒక్కటన్నా? సరే, ఉచిత బస్సు ఆడవాళ్ళకు ఉచిత బస్సు ఇచ్చి మగవాళ్ళ దగ్గర నుంచి 2 వసూలు చేస్తున్నారా లేదా? మీరే సాక్ష్యం. ఉన్న ఒక్క గ్యారెంటీ అది కూడా ఖతమైపోయింది. రుణమాఫీ లేదు, మహిళలకు 2500 ఇస్తున్నారు, అది లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్లకు చెప్పాలనుకుంటా పోతే ఇంకా 2-3 గంటలు అవుతుంది. 6 గ్యారెంటీలు ఏ విధంగానైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో, తులం బంగారం మహిళలు అంటున్నారు, తులం బంగారం కూడా లేదు. 6 గ్యారెంటీలు ఇస్తాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి కర్మ అనేది ఏ విధంగా ఉంటుందంటే తన అనాలోచిత నిర్ణయాల వల్ల అవే 6 రూపంలో అతను మెడకు చుట్టుకొని ఈరోజు ఎవరమంటలేము. ఆల్రెడీ జనాలకు అందరికి వచ్చేసింది. ముఖ్యమంత్రి కూడా నిద్రలేని